నలుగురిలో నీ విలువ పెరగాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి వారిని నువ్వు పక్కన పెట్టే తీరాలి. లేకపోతే నువ్వే నష్టపోతావు. జాగ్రత్తగా ఉండు. మనం ఒకరిని నిజంగా ప్రేమిస్తే, గౌరవిస్తే, ఆప్యాయతతో కనుక చూసుకుంటే, ఇక వాళ్ళు కూడా మనల్ని అలానే చూసుకుంటారు అని అనుకోవడం సహజమే కదా! కానీ ప్రతి బంధం కూడా అలా అస్సలు నడవదు. మీరు చూపించే ప్రేమను, అలానే బాధ్యతను, మనసు నిండిన శ్రద్ధను కొంతమంది అవమానంగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళకది ఎంత విలువైందో అస్సలు అర్థం కాదు. వాళ్ళు అలవాటయ్యారు. మీరు కనిపించకుండా చేసిన సహాయం, మీరు మౌనంగా భరించిన అవమానం, మీరు చూపించిన ఓర్పు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఓ సౌకర్యంలా కనిపించాయి. ఇక మీరు బలహీనంగా కనిపించారు. అందుకే గుర్తుపెట్టుకోండి. ముందుగా మీ విలువని మీరు ఖచ్చితంగా గుర్తించండి. మీ పరిమాణాన్ని మీరు తేల్చుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకొని వారి కోసం మిమ్మల్ని మీరు చిన్నవాడిలా అస్సలు మార్చుకోవద్దు. ఇలాంటి వారిని మనం ఎంత సహించగలమో చూస్తారు. మన పట్ల వాళ్ళ ఆలోచన అనేది ఎలా ఉన్నా సరే మనం వెనక్కి తగ్గమనే గర్వం వాళ్ళలో పెరుగుతుంది. మన మౌనాన్ని మన బలహీనతగా భావిస్తారు. కానీ ఒక్కరోజు మీరు మౌనంగా వెళ్ళిపోతే, మీరు అనుకోకుండా మీ విలువను మీరు తీసేసుకుంటే, అప్పుడు వారికే నిజమైన గుణపాఠం తెలుస్తుంది. మన అర్థం మనకు తెలిస్తేనే మన శాంతం, మన ప్రేమ, మన సహనం విలువైనవిగా మారుతాయి. లేదంటే అవి ఓడిపోతాయి. అందుకే తప్పు వాళ్ళలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ బాధ మన మీదే ఉంటుంది. మన విలువని వారు గుర్తించకపోతే వాళ్ళకి నేర్పాల్సిన బాధ్యత మనదే కదా. వాళ్ళు మాట్లాడితే వినాలి. తిరిగి మనం మాట్లాడితే విసిగిపోవాలి. వాళ్ళు తప్పు చేస్తే సహించాలి. మనం చెప్తే అవమానించాలి. అసలు ఇలాంటి బంధాల నుండి బయటపడడం సాహసం కాదు. అది ఒక వ్యక్తిత్వాన్ని నిలబెట్టే యుద్ధం. మీ విలువ తెలిసేలా చేయాలంటే మీ నిబంధనల్ని వాళ్ళు తిరస్కరించుకుంటారు. మీ ప్రేమను వాళ్ళు వాడేసుకుంటారు. ఇక చివరికి మీ మనసే మిగులుతుంది, బాధతో, ఒంటరిగా కూడా. అందుకే మనం ఒక నిజాన్ని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి కోసం ఎంత చేసినా సరే అది గుర్తించేది వాళ్ళ అంతరాత్మ మాత్రమే. మనం చూపించిన విలువ వాళ్ళకి తెలుస్తుంది. మనం దూరమైనప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇక ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి. మీ విలువ తెలుసుకునేలా చెప్తారా, లేక మౌనంగా అక్కడే ఉండిపోతారా? ఇంట్లోనో లేదా ఉద్యోగంలోనో, ప్రేమలోనో, స్నేహంలోనో, ఇలా మీరు ఎక్కడ ఉన్నా సరే మీ విలువని ముందుగా మీరు ఖచ్చితంగా గుర్తించండి. మీరు మౌనంగా ఉంటే ఈ ప్రపంచమే మీ విలువను తగ్గిస్తుంది. మీరు మేల్కొంటేనే కదా ఈ ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. అసలు మీరు ఎవరి కోసం త్యాగాలు చేస్తారు? వాళ్ళ కోసం రాత్రింబవళ్ళు అలసిపోయి పనిచేస్తారు. వాళ్ళ ఆనందం కోసమే మీరు మీ అవసరాల్ని త్యాగం చేస్తారు. అలాంటి వారు ఒక్కరోజు మీరు తప్పు చేసినందుకు కాదు, వాళ్ళ అభిప్రాయానికి మీరు సరిపోకపోతేనే మీ విలువని వారు ఖచ్చితంగా మర్చిపోతారు. అది కుటుంబంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, స్నేహంలో కావచ్చు. మీరు సరే అంటేనే వాళ్ళకి బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇది సరైంది కాదు అనగానే వాళ్ళు మారరు. వాళ్ళు నిన్నే తప్పు అని అనిపించే ప్రయత్నం చేస్తారు. అది ఒక చిన్న మాట కాదు, అది మన శక్తిని తగ్గించే విషం, మన నమ్మకాన్ని నలిపే తూకం, మన వ్యక్తిత్వాన్ని మరిచిపెట్టి బ్రతికించాలనే ఒత్తిడి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండడం నిజానికి ఓ మిగిలిపోయే పరాభావమే. మీకు గౌరవం లేకుండా ప్రేమని కూడా వారు వాడుకుంటే అది ప్రేమ కాదు, అనుభవించడానికి వేసిన ముసుగే అని గుర్తుంచుకో. అందుకే ఒక్కసారి గట్టిగా నిలబడండి. ఒక్కసారి మీరు
నేను కావలసినంతే అని అనండి. ఒక్కసారి మీరు దూరం అయ్యాక వాళ్ళే ఖచ్చితంగా తెలుసుకుంటారు మీరు ఎందుకు అంత గొప్పవాళ్ళు, విలువైన వాళ్ళు. ఎందుకంటే ఇదే నిజం. మీరు ఉన్నప్పుడు వాళ్ళు అస్సలు గుర్తించరు. మీరు లేని సమయంలో మాత్రమే వాళ్ళు విలువని అర్థం చేసుకుంటారు. ఒక అందమైన ఉదాహరణ చెప్పనా? ఒక దీపం అనేది వెలుగుతున్నప్పుడు అందరూ కూడా ఆ దీపాన్ని అస్సలు గమనించరు, పట్టించుకోరు. కానీ చీకటిలో ఆ దీపం అనేది ఆరిపోయినప్పుడు మాత్రమే అందరూ కూడా చీకటిలో తడబడతారు, భయపడతారు. అలానే మీరు ఆపేసిన ప్రేమ, ఆగిపోయిన శ్రద్ధ, చూపించలేని ప్రేమ, నిలిచిపోయిన సహనం వాళ్ళ జీవితంలో చిమ్మ చీకటిగా మారుతుంది. మీరు తక్కువ వారు కాదు, మీరు అద్భుతమైన జీవి అని వాళ్ళకి తెలుస్తుంది. మీరు మీకు తెలియకుండానే ఎంతోమందికి శాంతిని, ప్రేరణను, ప్రేమను అందించినవారు. కానీ వాళ్ళకి అది అస్సలు తెలియదు. ఎందుకంటే మీరు మాట్లాడలేదు, మీరు తట్టుకున్నారు, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒక్క క్షణం వస్తుంది, మీరు పూర్తిగా మారిపోతారు. మీరు మౌనంగా వెళ్ళిపోతారు. మీరు ఇకపై బరువు కావద్దని భావిస్తారు. ఇక అప్పుడు వాళ్ళకి మొదటిసారి ఆ బాధ అంటే ఏంటో తెలుస్తుంది. ఇది నిజమైన విజయం కాదు, కానీ అది నిజమైన పరిణితి. ఎందుకంటే అసలు నిజమైన విలువ అనేది ఎప్పుడూ కూడా ఖచ్చితంగా గుర్తించబడుతుంది. కానీ ఆ విలువను ముందే తెలిసిన వారే కదా మన బంధాలకి అర్హులు. ఇక మిగతా వారికి మాత్రం నువ్వు లేకుండా ఉండే జీవితమే ఖచ్చితంగా గుణపాఠమవుతుంది. మీ మౌనం ఎవరో ఒకరికి ఖచ్చితంగా సౌకర్యంగా మారినప్పుడు మీరు మారిపోవలసిన సమయం వచ్చిందన్న అర్థం. ఇకనైనా సరే మీరు ఎవరి కోసమో కాకుండా కేవలం మీకోసం, మీ విలువల కోసం, మీ ఆత్మగౌరవం కోసం లేవండి, లేచి నిలబడండి, పరిగెత్తండి, అస్సలు వెనక్కి తగ్గకండి. ఎందుకంటే మీ విలువ కేవలం మీ చేతిలోనే ఉండాలి, ఇతరుల చేతుల్లో కాదు. ఇక ఒక సమయంలో మనం బాగా నమ్మిన వాళ్ళే మనల్ని విస్మరించే స్థాయికి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఇక మనం వాళ్ళ జీవితంలో ఎంత ప్రత్యేకమో వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టే వాళ్ళు మన మీద ఓ ఓపిక కూడా పెట్టరు. ఒక్కసారి ఆలోచించండి, మీరు వారిని విడిచిపెట్టేందుకు ఎన్ని అగ్ని పరీక్షలు తట్టుకున్నారు? అసలు ఎన్ని మాటల్ని మీరు దిగమింగారు? ఎన్ని రాత్రులు నిద్రలేకపోయారు? కానీ చివరికి ఎదురయ్యేది ఏంటో తెలుసా? మీ నిబద్ధతకు బదులుగా నిర్లక్ష్యం, మీ నిజాయితీకి బదులుగా తిరస్కారం, మీ ప్రేమకు బదులుగా మౌనం. ఇక ఇప్పుడు ప్రశ్న ఇదే, మీరు ఇంకా అదే స్థితిలో ఉండాలా, లేక ఒక్కసారి ఊపిరి తీసుకొని లేవాలా? మీ విలువని ఎవ్వరూ కూడా గుర్తించడం లేదు అంటే అది ముమ్మాటికి మీ తప్పు కాదు. కానీ మీరు దాన్ని అంగీకరిస్తూ బ్రతకడం మాత్రం మీ జీవితానికి చేసిన అపరాధం. కాబట్టి ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. అప్పుడే మీరు నలుగురిలో నవ్వుల పాలు కాకుండా నలుగురిలో మర్యాదగా జీవించగలుగుతారు. అలా కాకుండా ఏముందులే అని తీసి పడేశారు అంటే ఏదో ఒక రోజు మీరే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అలా అస్సలు చేయకండి. ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటేనే మీకు మీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.